ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. మనం శుక్రవారం రోజు రామాయణంలో చెప్పుకునేటువంటి అంశానికి ముందుగా ఏ రోజు మర్చిపోకుండా మీకు నాకు ఒక సరి అయినటువంటి మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పట్ల అత్యుత్సాహంతో పాల్గొనేటువంటి ప్రియతమ శ్రోతలు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మనం గత తరగతిలో చెప్పుకున్నటువంటి అంశాలని గురించి మీరు ప్రారంభించండి, నేను అక్కడి నుంచి కొనసాగిస్తాను. శుభోదయం గురువు గారు. శుభోదయం తల్లి. లాస్ట్ క్లాస్ లో మనము లవణాసురుడు సంహారం చేసిన తర్వాత శత్రుఘ్నుడు 12 ఏళ్ళు ప్రజారంజకంగా జనరంజకంగా పాలించాడు. తర్వాత 12 సంవత్సరాల తర్వాత రాముని చూడాలని చాలా కోరిక కలిగిందండి. అవును, బయలుదేరుతున్నాడు. సంతోషం తల్లి. అంతే కదా. మనం అక్కడికి వచ్చి ఆగామన్నట్టు ఆ రోజు. ఇప్పటి నుంచి అది ప్రారంభం చేస్తున్నాం ఇక్కడి నుంచి. తతో ద్వాదశమే వర్షే శత్రుఘ్నో రామపాలితాం అయోధ్యాం చకమే గంతుం అల్పభృత్య బలానుగాః. అంటే 12 సంవత్సరాలు శత్రుఘ్నుడు ఆ మధు నగరాన్ని పరిపాలించి దాన్ని అన్ని రకాలుగా సవ్యంగా తీర్చిదిద్ది సాధు సత్పురుషులతోటి సత్సమాజంతో మంచి పౌరులను నిర్మాణం చేసి శ్రీరాముని చూడాలి అని ఒక కోరిక ఆయన లోపట పట్టలేనటువంటి ఒక ఆతురత బయలుదేరింది. చూడడానికి వెళ్ళాడు. ఎందుకు అదంతా చేశాడంటే అది శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం. ఆ మధునగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సరి అయినటువంటి రీతిలో లేకపోతే ప్రజాపాలన లేదా రాజు వ్యవహారాలు సరిగ్గా నడవవు. ప్రజలందరూ కూడా రాజు ఎందుకోసం పరిపాలిస్తున్నాడు, రాజు తమ కోసమే అని జీవిస్తున్నప్పుడు రాజు చేసే పనుల పట్ల వాళ్లకు శ్రద్ధ, ఆసక్తి, భక్తి ఇవన్నీ ఉంటాయి. రాజు తన కోసం చేస్తున్నాడు పనులు, తన కొరకే సంపాదించుకుంటున్నాడు, తన భూములే కబ్జాలు చేసుకొని ఆక్రమించుకుంటున్నాడు, తనే కోటాను కోట్లు కూర్చుకుంటున్నాడు అంటే ప్రజలు కూడా ఆ విధంగానే తయారవుతారు. ప్రజలు కూడా ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమాజం చీలికలు పీలికలు అయిపోతుంది. కాబట్టి తొలుత సమాజాన్ని, రాజైనటువంటి వాడు సమాజాన్ని మంచిగా నిర్మించాలి. అట్లా నిర్మించినప్పుడే తనేగాక తన గతానుగతికంగా వచ్చేటువంటి పరంపర అంతా కూడా శ్రేయస్సుతోటి అలరారుతూ ఉంటుంది. అందుకోసం రాముని ఆజ్ఞ మేరకు శత్రుఘ్నుడు మధునగరాన్ని అంతా కూడా చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అవసరాలన్నీ చూసి తన యొక్క ఉత్సాహాన్ని ఆ 12 సంవత్సరాలు అదిమి పట్టుకుని ఆ తర్వాత 12వ సంవత్సరంలో కొంతమంది భృత్యులను తీసుకుని బయలుదేరాడు. సేవకులను తీసుకుని కొంత పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. తతో మంత్రి పురోగాశ్చ బలముఖ్యాన్ని నివర్త్య చ జగామ హయముఖ్యేశ్చ రథానాంచ శతేన సహ. మధుపుర లక్షణకై ప్రముఖులైనటువంటి మంత్రులకు సేనాధిపతులకు తగిన సూచనలు ఇచ్చి వారిని అక్కడనే ఉంచి తను వచ్చే వరకు ఏ విధంగా దాన్ని నిర్వహించాలనో అన్ని విషయాలు వాళ్ళతో ముచ్చటించి వాళ్ళతో చర్చించి వాళ్లకు పూర్తి అవగాహన వచ్చేటట్టు చేసి 100 రథాలతో మేలుజాతి అశ్వబలంతో అయోధ్యకు బయలుదేరాడు శత్రుఘ్నుడు. మహాయశస్వి అయిన రఘునందనుడు మార్గమధ్యములో 7-8 చోట్ల బస చేసెను. అక్కడి నుంచి అయోధ్యకు వచ్చే ముందు 7-8 ప్రాంతాల్లో బస చేశాడు. క్రమంగా అతడు వాల్మీకి ఆశ్రమమునకు చేరి ఆ దినమున అతడు నివసించను. శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమం లోపలికి వచ్చి ఆ రోజు అక్కడనే ఉన్నాడు. అతట ఆ నరోత్తముడు వాల్మీకి మహామునికి పాదాభివందనం ఆచరించను. ఆ ముని నిరపిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించను. ఈయన నమస్కారం చేశాడు. ఈయన క్షేమ సమాచారాలను అడిగి ఆయన కూడా అతిథికి చేయవలసినటువంటి మర్యాదలన్నీ కూడా చేశాడు. ఆ మర్యాదల్ని వినయంగా
భక్తితో ఈయన కూడా స్వీకరించాడు. శత్రుఘ్నుని ఆ శత్రుఘ్నునకు వాల్మీకి మహర్షి అనేక విధాలైనటువంటి మధురమైనటువంటి గాథలను, మానవ జీవితాన్ని మలచగలిగినటువంటి వాటిని, మానవుణ్ణి మహోన్నతునిగా తీర్చిదిద్దడానికి పరంపరాగతంగా వస్తున్నటువంటి అపూర్వమైన పూర్వగాథలన్నింటినీ కూడా వినిపించాడు. ఆ మహర్షి మాట్లాడుతూ శత్రుఘ్న, నువ్వు చాలా గొప్ప పని చేశావయ్యా. నువ్వు లవణాసురుని వధించడం అనేది మిగుల దుష్కరమైనటువంటి కార్యం. మహాబాహు, ఓ సౌమ్య, ఎంతో మంది మహాబలశాలులు, ఏ చాలా మంది రాజులు ససైన్యంగా వచ్చి ఆ నిశాచరునితో యుద్ధం చేసి తమ బలములతో వాహనములతో నిహతులయ్యి వాని చేతులు హతులైపోయారు. పురుషశ్రేష్ఠ, పాపాత్ముడైన ఆ రాక్షసుని నీవు అవలీలగా హతమార్చిదివి. అటువంటి దుర్మార్గుడైనటువంటి పరమ భయంకరుడు కిరాతకుడు అయినటువంటి ఆ రాక్షసుని నీవు అవలీలగా హతమార్చావు. ఇంత త్వరితగతిని నీవు ఈ పనిని సాధిస్తావని ఎవరు ఊహించలేదు. ఈ లోకంలో భయము తొలగి ప్రశాంతి ఏర్పడింది. లోకాలంటికి ఒక ప్రశాంతత ఏర్పడ్డది. ఒక దుర్మార్గుని కింద ఉండడం అంటే ఎప్పుడు కూడా చేతిలో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జీవించినట్లే ఉంటుంది. ఎప్పుడు ఏం తెస్తాడో, ఎప్పుడు ఏ విధంగా ఈ లోకాలకు హాని కలిగించేటువంటి ఆలోచనలు చేస్తాడో ఎవరికీ తెలియదు. అప్పుడే ఇక ఈ లోకానికి అంతా సుంకాలు పెంచేస్తున్నా అంటాడు, ఇట్లా చేస్తున్నా అంటాడు, అట్లా చేస్తున్నా అంటాడు, ఇక తమ దేశం నుంచి ఇతరులను బహిష్కరిస్తున్నా అంటాడు. ఏవేవో కొత్త కొత్త రూల్స్ అనేది తెస్తాడు. అవివేకుడైనటువంటి మూర్ఖుడు ఎంత అధికారంలో ఉంటే ఏం ప్రయోజనము? వాడు చేసేటువంటి పనులన్నీ లోకానికి హానికారకాలైతున్నప్పుడు అటు ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో జీవిస్తారు. అదేది ఎప్పుడు కూడా గుట్టుకు మెట్టుకు అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. మరి ముల్లోక భయంకరుడైనటువంటి రావణాసురుని వదను చాలా గట్టి ప్రయత్నంతో, చాలా ఉపాయాలతోటి, చాలా మంది సహకారంతో జరిగింది. ఈ లవణాసుర వదన మాత్రం నువ్వు అనాయాసంగా చేశావు. ఈ నిశాచరుడు హతుడగుట వలన దేవతలకు మహదానందం కలిగింది. నీ పట్ల చాలా ప్రేమ కూడా కలిగింది. ఈ జగత్తులో ఉండేటువంటి సకల ప్రాణులు కూడా చాలా సంతోషించాయి. నరోత్తమ, రఘువర, శత్రుఘ్న, యుద్ధాన్ని దర్శించుటకై ఇంద్రుని సభలో ఆసీనుడై ఉన్న నేను లవణాసురునకు నీకు మధ్య జరిగిన సమరమును పూర్తిగా దర్శించి తిని. అప్పుడు ఇంద్ర సభలో ఉన్నాను నేను, కానీ నీకు లవణాసురునికి జరిగినటువంటి ఆ ఘోర సంగ్రామాన్ని నేను కళ్ళారా వీక్షించాను. మరి రామాయణాన్ని వీక్షించినటువంటి ఆ ద్రష్టకు ఇది గొప్ప విషయం కాదు. శత్రుఘ్న, నీ చేతిలో రాక్షసుడు హతుడైనందుకు నా హృదయమునకు మిగుల సంతోషదాయకమైనది ఈ విషయము అని చెప్పి అంటున్నాడు. నీ పైగల నా వాత్సల్యమునకు పరాకాష్ఠగా నేను నీ శిరస్సును మూర్ఖొనేదను అని రెండు చేతులతో తలను పట్టుకొని ఆ నుదురు తల భాగం లోపల వాసన చూశాడు. అంటే ఇట్లా చూశాడు, తన ప్రేమను ఆత్మీయతను ఆ విధంగా పంచుకున్నాడు ఆయన. అట్లా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ యువకుల్ని గౌరవించాలంటే ఎత్తుకొని ముద్దాడలేరు కాబట్టి, బాల్యం కాదు కాబట్టి వాళ్ళని ఆ విధంగా పెద్దవాళ్ళు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఉపయోగించేవాళ్ళు. ఆ విధంగా శత్రుఘ్నుని ప్రశంసిస్తూ వాల్మీకి మహర్షి ఆ శిరస్సు మూర్కొన్న తర్వాత అక్కడ ఆయన వెంబడి వచ్చినటువంటి అనుచరులందరికీ కూడా అతిథి సత్కారాలు చేశాడు. శత్రుఘ్నుడు కూడా ఆ ఆతిథ్యాన్ని అందరితో పాటు స్వీకరించాడు. ఇంకో కుటీరంలోంచి ఒక చక్కరైనటువంటి సంగీత ధ్వని వినిపిస్తుంది. కుశలవులు యథాప్రకారముగా మధురగానము చేయిస్తున్న రామచరితమును అక్కడికి స్పష్టంగా వినిపిస్తుంది. అందరూ చాలా నిశ్శబ్దంగా ఆ గానాన్ని అంతా కూడా హృదయాల్ని పెట్టి విన్నారు, మనస్సును పెట్టి విన్నారు. ఆ రామచరిత గానము వీణానాదమునకు అనుగుణముగా లయబద్ధమై ఉండెను. అది మంద్ర మధ్యమ తారాస్థాయిలు సమతాళములు శ్రావ్యముగా కొనసాగెను. ఎంత వినాలి అంటే కనీసం ఇట్లా తల తిప్పడానికి కానీ మనిషి కదలడానికి కానీ వీలు లేనంత మాధుర్యంగా అది వినసొంపైన రీతి లోపల ఆ రామాయణ గానం కొనసాగుతూ ఉంది. ఛందో వ్యాకరణాది వివిధ శాస్త్ర లక్షణములతో అలరారుచుండెను. ఏమిట్లో కూడా లోటు అనేది లేకుండా శాస్త్రయుక్తంగా
సంగీతయుక్తంగా అది చాలా మృదుమధురంగా చెవులకు సోకుతూ ఉంది. దీనిని మహర్షి ఇంతకు ముందే రచించి ఉన్నాడు. మరి ఆ రచన చేయడం అనేది ఆయన పురాకృత సుకృత ఫలం. వాల్మీకి లోకానికి అందించినటువంటి ఈ రామాయణ మహామృతం అనేది సామాన్యమైనది కాదు. అందుకోసమే అచ్చమైన అమృతమరులు త్రావినారు ఈ దానికేన సూయపడను పరమ మౌని అయిన వాల్మీకి కృత రామ సత్కథా సుధార సంబుద్రావి. దేవతలు అమృతం తాగినని మాకేం చింత లేదయా, ఆలోచన లేదు, అసూయ లేదు, ఏమి లేదు, ఈర్ష్య లేదు. ఎందుకంటే ఈ మేమంతా కూడా అనునిత్యము రామాయణం అనేటువంటి అమృతాన్ని త్రాగుతున్నాం కాబట్టి అని ఈ లోకంలో మానవులు అనుకునే విధంగా వాల్మీకి రచించాడు రామాయణాన్ని. అవి వాల్మీకి రచించినవి పరమ సత్యాలు. మనం అవునా కాదా, ఇది ఇట్లనా అది ఎట్లనా అని చెప్పేసి మనకు కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము ఆ సత్యానికి చాలా దూరంగా వితండవాదాలకు ధూర్త వాదాలకు దగ్గరగా జీవిస్తున్నాం. జల్పము ఇటువంటి వాటికి దగ్గరగా జీవిస్తున్నాం. ఆ అపురూప ఘట్టాలన్నీ కూడా అక్షర రూపమున ఆ సుమధుర గీత రూపంలో వినిపిస్తూ ఉంటే అవి వింటూ అశ్రుపూరిత కళ్ళపోంటి నీళ్లు గారుతున్నాయి శత్రుఘ్నునికి. బాష్పాలు గారుతూ ఉంటే అట్లే ఒక క్షణం స్పృహ తప్పి పడిపోయాడు. ఒక ముహూర్త కాలము పదే పదే నిట్టూర్చుతూ స్పృహ రహితుడై ఉండెను. చాలా నిట్టూరుస్తూ పొడువైనటువంటి గాలి ముక్కులోంచి నోట్లో విడుస్తూ ఆయన అని అంటూ దాన్ని వింటున్నాడు. దుఃఖం పట్టరానంత దుఃఖంతో వింటున్నాడు. ఆ యథార్థమైనటువంటి చరిత్రము గానం చేయుచున్నప్పుడు వినిన ఆ శత్రుఘ్నుడు అదంతా కూడా ఆ కథా వృత్తాంతం అంతా కూడా తన కనుల ముందే జరుగుతున్నట్లుగా అనిపించింది ఆయనకు. అతని సైనికులు కూడా దాన్ని విన్నారు. ఆ శ్రావ్యమైన గీత మాధుర్యానికి అబ్బురపడి అధోముఖులై ఆ రాముడు సీత అరణ్యవాసము కష్టాలు ఇవన్నీ వాళ్ళందరూ దుఃఖభరితమైన హృదయాలతో వింటూ అనుకుంటున్నారు. ఇది వరకు మనం విన్నదే అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకు మనం ఎక్కడున్నాము అని చెప్పేసి వాళ్ళే భ్రమలోపట మునిగిపోయారు. మనం కలలో దీన్ని వినడం లేదు కదా. మనం వింటే ఎవరికి వస్తే కళ వాళ్ళే వింటారు, కానీ ఇంతమందికి అదే కళ ఎట్లొస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంతో వింటున్నారు. శత్రుఘ్నుతో అంటున్నారు, ఓ నరశ్రేష్ఠ, ఓ రాజేంద్ర, ఈ విషయమును గూర్చి వాల్మీకి మహాముని అపూర్వమైన రీతిలో రాయడానికి ఎట్లా రాయగలిగాడు, దాని గురించి ఏమైనా మీరు తెలుసుకోండి. దానిని గురించి తెలుసుకున్నటకు మేమంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం, తెలుసుకోవాలనే ఆతురతతో ఉవ్విళ్ళు ఊరుతున్నాము అంటే శత్రుఘ్నుడు అన్నాడు, ఓ మిత్రులారా, మనము ఈ ఆశ్రమంలో ఇట్లా అడగడం సముచితం కాదు. ఆ మహామునిని ఇట్లా అడగడం సముచితం కాదు. ఈ ముని యొక్క ఆశ్రమంలో ఇట్టి ఆశ్చర్యములు పెక్కులు జరుగుచుండును. అపూర్వమైనటువంటి ఆశ్చర్యాలకు అద్భుతాలకు మహామునుల యొక్క నిలయాలు ఆవాసాలు. అక్కడ ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తూ వాళ్ళ తపోబలానికి మనము వినమ్ర శిరస్కులమై నమస్కరించవలసిందే గాని ప్రతిదీ దాన్ని అడగడం సమంజసం కాదు, ఎంత కుతూహలం ఉన్నప్పటికీ. ఆ మహర్షికి నమస్కరించి తన పర్ణశాలకు వెళ్ళాడు. తనకు నిర్ణయించినటువంటి గదికి ఆయన వెళ్ళాడన్నట్టు. ఏం జరిగింది ఆ తర్వాత అని నరశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు నిద్రించుటకై శయ్యపై పరుండిలను మహోన్నతమైన ఆ రామాయణ గానమై ఆయన మనస్సున మెదలుచుండెను. పడుకున్నాడు ఆయన శయ్య మీద, తల్పం మీద పడుకున్నప్పటికీ కూడా ఆయన చెవుల్లో రాగతాళ భరితమైనటువంటి మధుర రామాయణ కథ మ్రోగుతూ ఉంది. వివిధార్థములు గల ఆ రామగాథను గూర్చి చింతించుతుండవలన ఆయనకు ఆ రాత్రి నిద్రయే పట్టకుండెను. ఆ రామాయణాన్ని చింతించడము, ఆ రామగానాన్ని ఆ మాధుర్యాన్ని నిమరు వేసుకోవడంలో పట్టిని ఆనందంగా గడిచిపోయింది ఆ రాత్రి అంతా. రామాయణ గానము వీణావాదనమునకు అనువై లయ సమన్వితమగుచు శ్రవణ పేయముగా ఉండుట వలన ఆ మహాత్ముడు దాని మధుర స్మృతులలో మునిగిపోయెను.
ఎవరైనా గొంతెత్తి అద్భుతమైన గాంధర్వ రీతి లోపల ఒక రాగంతో పాడితే మనం కూడా మైమరచిపోతాం. ఓహో ఎంత అద్భుతమని. అది సాక్షాత్తు రామాయణం, రాముని దివ్య కథాగానం అది. అందుకోసం హృదయాల్ని అలరించడంలో ఆశ్చర్యమేం లేదు. అట్టి స్థితిలో ఉన్న శత్రుఘ్నునకు ఆ రాత్రి అంతయు ఒక్క క్షణంలాగా గడిచిపోయాను. ఆ రాత్రి ఇట్లు గడిచిపోయిన పిమ్మట శత్రుఘ్నుడు సంధ్యోపాసనాది పూర్వాహ్న క్రియలను ముగించుకున్నాడు. పిదప అతడు ప్రాంజలి అయి ఆ వాల్మీకి మహర్షితో ఈ విధంగా అంటున్నాడు. పూజ్య మహాముని, రఘువంశజుడైన శ్రీరామచంద్ర ప్రభువును దర్శింపగోరుచున్నాను. కావున పూజ్యుడవైన నీవు తీవ్ర నిష్ఠాగరిష్ఠులైన ఈ మునులు నా ప్రయాణమునకు దయతో అనుగ్రహింప ప్రార్థన అని వినయంగా అడిగాడు. ఓ మహర్షి, ఇక నేను రామచంద్రుని దర్శించుకోవాలని వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన వచ్చింది దానికోసమే అని అది కూడా తెలియజేశాడు అన్నమాట. అరివీర భయంకరుడైన శత్రుఘ్నుడు వనర్చిన అభ్యర్థనను ఆలకించి తర్వాత వాల్మీకి ముని ఆ రఘువరుని తన హృదయమునకు హత్తుకొని మళ్ళీ హృదయానికి హత్తుకున్నాడు. శత్రుఘ్నుడు అంటే అంత ప్రేమ ఇదైపోయింది. అంతకుముందు శత్రుఘ్నుని గురించి వాల్మీకి ఎక్కడా రాసింది లేదు. కానీ ఈ ముల్లోకాలకు క్షేమకారకమైనటువంటి శాంతిదాయకమైనటువంటి ఈ రాక్షస సంహారం అనేది ఆయనకు చాలా ఆనందం అనిపించి ఆయనకు మళ్ళీ హృదయ హత్తుకున్నాడు. ప్రయాణానికి అనుమతించాడు. సరే అని తల పంకించాడు. శ్రీరాముని దర్శించుటకై ఉత్సుకతతో ఉన్న శత్రుఘ్నుడు మహర్షికి పాదాభివందన మరచి తేజోవిలసితమై ఉన్న రథమును అధిరోహించను. చూడు, అంత జరిగినా కూడా సీతను గురించి తెలుసుకుందాము అని అనుకోలేదు. మళ్ళీ ఇది రాముని అనుమతి లేకుండా నేను చూస్తే భావ్యమా కాదా అనుకున్నాడు. ఏమనుకున్నాడో తెలియదు. అతడు శీఘ్రముగా ప్రయాణమునర్చి అయోధ్యను సమీపించను. సకల శుభలక్షణ సంపన్నుడైన శత్రుఘ్నుడు రమణీయముగా ఉన్న అయోధ్యాపురమును ప్రవేశించను. సకల జనరంజకమై సాధు సజ్జన భరితమై ఉన్నటువంటి అయోధ్య నగరాన్ని చేరుకున్నాడు. పిదప ఆ వీరుడు దివ్యతేజో విరాజితుడైన శ్రీరాముని యొక్క భవనమును అడిగిడి చక్కగా శ్రీరాముని భవనానికి వెళ్ళాడు. అతడు ఆ స్వామిని గాంచెను. అప్పుడు పూర్ణచంద్రుడి వరి ప్రసన్నముఖుడై మంత్రుల మధ్యనున్న శ్రీరామచంద్ర ప్రభువు దేవతలచే పరివృతుడైన అయి ఉన్న దేవేంద్రుడి వరే విరాజిల్లుచుండెను. దేవతల మధ్యన ఇంద్రుడు సభదీర్చి ఏ విధంగా ఉన్నత కనకమయ సింహాసనం మీద కూర్చుని తన యొక్క తేజస్సుతోటి అందరినీ అప్రదిహులం చేస్తూ ఉంటాడో ఆ విధంగా శ్రీరామచంద్రుడు కూర్చున్నాడు. శత్రుఘ్నుడు దివ్య తేజస్సుతో అలరారుచున్న శ్రీరామునకు అభివాదం అనర్చను. ఆయనకు వంగి నమస్కారం చేశాడు. పిదపాతడు సత్యపరాక్రముడైన శ్రీరామచంద్రునకు అంజలి ఘటించి ఇట్లు నిలివెను. చేతులు దోయిలించి వినయంతో పలికే అప్పుడు చేతులు దోయిలించి మాట్లాడాలి అని రామాయణం మనకు చెప్తుంది. పెద్దవాళ్లతో మహాత్ములతో మాట్లాడేప్పుడు, మహారాజా నీవు ఆజ్ఞాపించిన రీతిగా సకల కార్యములను నెరవేర్చితిని. పాపాత్ముడైన లవణాసురుని హతమనర్చితిని. ఆ మధుపురమును పునర్నిర్మాణమనర్చితిని. రఘునందన, నీకు దూరముగా ఆ పురమున 12 సంవత్సరములను గడిపితిని. మహారాజా, నీ సాన్నిహిత్యము లేకుండా అతడు నివసించుటకు నా మనస్సు ఉత్సహింపదు. తల్లికి దూరమైన దూడవలే నేను కలకాలము అక్కడ ఉండజాలను. కాకుస్థ అమిత పరాక్రమశాలివైన నీవు నన్ను అనుగ్రహింపుము అని చెప్పేసి అన్నయ్యను ప్రార్థించాడు. నిన్ను విడిచి ఈ తల్లిని విడిచిన దూడలాగా నేను అంత దూరం ఇంకా చాలా ఎక్కువ కాలం ఉండను, నాకు ఇష్టం ఉండదు, నన్ను అనుగ్రహించమని చెప్పేసి కోరాడు. శత్రుఘ్నుడు ఇట్లు విన్నవించుకొని పిమ్మట శ్రీరాముడు ఆయనను హక్కున చేర్చుకొని ఇట్లు వచ్చించను. ఆయనను ఎదుగు హత్తుకొని అంటున్నాడు, మహావీరా, ఏ మాత్రము విషాదానికి లోను కారాదు. ఇట్ల కూడా క్షత్రియ లక్షణము కాదు. శత్రుఘ్న, ఆత్మీయులకు దూరముగా అన్యప్రదేశములలో ఉన్నప్పటికీ రాజులు దుఃఖింపరు. రఘువీర, మనం క్షత్రియ ధర్మములను అనుసరించి ప్రజలను పరిపాలించుతుండవలను. వీరుడా, నన్ను కలిసికొనటకై అప్పుడప్పుడు అయోధ్యకు వచ్చుతుండుము. నరోత్తమ, తిరిగి మధుపురమునకు వెళ్ళుచుండవచ్చును. తమ్ముడా, నాకును నీవు ప్రాణముల కంటెను మిన్నయైన వాడవు, ఇందు సందేహము లేదు. మనకు రాజ్య పరిపాలనము అవశ్య కర్తవ్యము, క్షత్రియుడైన వాడి ధర్మం అది. నాయనా శత్రుఘ్న, 7 దినములు ఇతడనే ఉండుము. పిదప నీవు నీ బలవాహనములతో మధుపురమునకు వెళ్ళవచ్చును అని అన్నాడు. నిర్ణయించాడు. మళ్ళీ పోయే సమయాన్ని కూడా శ్రీరామచంద్రుడు నిర్ణయించాడు. కొన్ని రోజుల పాటు ఉండని అనలేదు. 7 రోజులుండు, మళ్ళీ నువ్వు ఆ తర్వాత వెళ్ళొచ్చు అని అన్నాడు.
అనుకూలంగా మాట్లాడిండు అన్నయ్య అని అనుకున్నాడు కానీ శ్రీరామునికి చాలా దూరంగా ఉండవలసి వస్తుందని ఆయన మనసంతా బాధగా ఉంది. రాజాజ్ఞ శిరోధార్యం అని వచించను. శ్రీరాముని ఆజ్ఞ మేరకు అయోధ్యలో 7 దినములు గడిపి శత్రుఘ్నుడు ధనుర్ధారి అతడి నుండి మధుపురమునకు వెళ్ళుటకు సన్నద్ధుడాయను. మధుపురానికి వెళ్ళాలని ఆయన సంసిద్ధుడయ్యాడు. అనంతరము సత్యపరాక్రముడు మహాత్ముడైన శ్రీరాముని భరతలక్ష్మణులను వీడుకొని అతడు తన మహారథమును అధిరోహించను. మహాత్ములైన లక్ష్మణ భరతుడు కొంత దూరం వెంటరాగా శత్రుఘ్నుడు శీఘ్రముగా మధుపురమునకు బయలుదేరను. ఈ విధంగా ఆయన మళ్ళీ వచ్చాడు. ఇక తల్లులను అందరిని కలుసుకున్నట్టున్నాడు. అన్న తమ సోదరులను కూడా కలిసి వాళ్ళతో ముచ్చటించవలసినటువంటి విశేషాంశాలన్నీ కూడా ముచ్చటించి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ వాల్మీకి ఆశ్రమాన్ని నుంచి వచ్చినటువంటి వృత్తాంతం గాని ఇక్కడ లవకుశులం చూసినటువంటి విషయాలు గాని ఏమీ బయట పెట్టినట్టు లేదు. ఇక్కడ ఇప్పుడు ఒకరోజు ప్రస్థాస్యతు శత్రుఘ్నం భ్రాతృభ్యాం సహరాఘవా ప్రభుమోద సుఖీ రాజ్యం ధర్మేణ పరిపాలయన్ తతః కరిపయాహస్సు వృద్ధో జానపదో మృతం బాలం ఉపాదాయ రాజద్వారం ఉపాగమత్. ఇది కూడా ఒక ప్రక్షిప్తమైనటువంటి కథని అని పండితులందరూ కూడా భావిస్తున్నారు. పెద్దవాళ్ళందరూ కూడా ఇది కూడా ఒక రామాయణంలో చేర్చబడినటువంటి కథని అని అంటున్నారు. దాని గురించి చెప్పుకుందాం. శ్రీరామచంద్ర ప్రభువు మధుపురమునకు శత్రుఘ్నుని పంపించి వేసిన తర్వాత భరత లక్ష్మణులతో కూడి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించుతూ సుఖ సంతోషాలతోటి ఉన్నాడు. ఆయన లోపల ఉండే విషాదం ఆయనకే తెలుసు. ప్రజలందరికీ ఆయన సుఖంగానే ఉన్నాడు, అందరినీ సుఖ పెడుతున్నాడు, అందరినీ సంతోష పెడుతూ ఉన్నాడు. ఇట్లా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక పల్లెటూరు నుంచి ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతుడైనటువంటి చచ్చిపోయినటువంటి బాలుని కళేబరము తీసుకుని రాజభవన ద్వారము కడకు వచ్చెను. ఒక బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు చచ్చిపోయినటువంటి బాలుని తీసుకుని రాజభవనం దగ్గరికి వచ్చాడు. అనంతరం ఆ వృద్ధుడు కుమారుడి మీది మమకారం తోడను అతని వియోగమునకు పొంగిపొరలు వచ్చుతున్న దుఃఖం వలనను అనేక విధములుగా పుత్రా పుత్రా అని పదే పదే బిగ్గరగా విలపించుతూ ఇట్లు పలికెను. ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కుమారా, నేను పూర్వజన్మలో ఎంతటి పాపకృత్యములకు ఉడగట్టితునో ఏమో, ఆ పాప ఫలితముగా నా ఏకైక పుత్రుడు మృత్యువాత బయట చూడవలసి వచ్చినది. నీవు ఇంకనూ పసివాడము, యవ్వనమున అడుగిడలేదు, కేవలము 5000 దినముల వయస్సు వాడవు, 14 సంవత్సరములు కూడా నిండని వాడవు. నీవు అకాల మృత్యువున గురి అయి నన్ను దుఃఖముల పాలు చేసి కుమారా, హా పుత్ర, వియోగ దుఃఖంతో నేను మీ అమ్మయు కొలది దినములలోనే మృత్యువు పాలగుట తథ్యము. నేను ఇంతవరకును అబద్ధమాడి గాని ఎవరినైనాను హింసించి గాని ఏ ప్రాణికి కష్టము కలిగించినట్లు గాని ఎరుగను. అయితే ఏ పాపకారణముగా నా కుమారుడు పితృకార్యములను అనర్చకుండానే బాల్యమునందే మృత్యువు యొక్క ఒడికి చేరినాడు. రామరాజ్యమున ఎవరునూ ఇట్లు ఘోరమైన అకాల మరణమునకు గురి అయినట్లు ఇంతవరకు కని విని ఎరుగను. కోసల దేశములోని బాలురకు మృత్యువు ప్రాప్తించుటను బట్టి ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరాముని దోషము కూడా ఇందులో కొద్దిగానో గొప్పగానో ఉండి తీరును. ఇది నిశ్చయము. మహారాజా, ఇతర దేశములలోని బాలురకు మృత్యు భయం లేదు. నీ దేశంలో మృతి చెందిన ఈ బాలుని నీవు బ్రతికింపుము. లేనిచో దిక్కులేని వారి వలె నా భార్యయు నేను ఈ రాజభవనం ద్వారమకడనే ప్రాణత్యాగము చేసుకుందము. ఈ బ్రహ్మహత్యా పాదకమును అనుభవించుతూ కలకాలము నీవు సుఖముగా జీవింపుము. మహాబలశాలివైన రాజా, మేము ఇంతవరకును నీవు పరిపాలించుతున్న ఈ రాజ్యములు సుఖముగా ఉంటిమి కదా. ఇప్పుడు నీవును నీ సోదరుడును దీర్ఘాయుష్యులతో హాయిగా ఉండు. రామ, పుత్రవియోగ రూపములో మాకు ఈ అవస్థ వచ్చి పడినది. మేము కూడా ముఖానికి చేరబోతున్నాము. కావున నీ అధీనములోనున్న మాకు ఆపదలే తప్ప సుఖములు సున్నా అనిపిస్తుంది. మహాత్ములైన ఇక్ష్వాకు ప్రభువుల యొక్క దేశము నేడు దిక్కులేనిదైనది. రాముని పాలనలో బాలకులు మృత్యువు పాలగుచుండుట తప్పదిగా. రాజులొనర్చిన దోషముల ఫలితముగా ప్రజలు సమర్థమైన పరిపాలనకు నోచుకునక ఆపదల పాలగుచుందురు. రాజు దుర్మార్గుడైనతో జనులు అకాల మృత్యువునకు గురియగుచుందురు. పురములలో నుండి వారు గాని జనపదములలో నివసించువారు గాని అకృత్యములకు పాల్పడుచున్నచో వారి నుండి ప్రజలను రక్షించువాడు లేనప్పుడు వారిని అకాల మరణ భయము పట్టి పీడించును. రాజుల వలన కలిగిన దోషములే ఇట్టి ఆపదలకు మూలములని స్పష్టమగుచున్నది. లేనిచో పురముల యందు గాని జనపదముల యందు గాని ఇట్టి బాలవదలకు
తావు ఉండదు. పుత్ర వియోగంతో తల్లడిల్లుచున్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లా రకరకాలుగా విలపిస్తూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట మాటకు రాజును తప్పుబడుతూ ఉన్నాడు. శోకభారంతో ఆ మృత బాలకుని తన గుండెలకు హత్తుకొని అట్లే సొమ్మసిల్లాడు ఆ బ్రాహ్మణుడు. తదాదు కరుణం తస్యాద్విజస్య పరిదేవనం శుశ్రావరాఘవ సర్వం దుఃఖ శోక సమన్వితం. ఈ దుఃఖ శోకాలతో బావురుమంటున్నటువంటి ఆ బ్రాహ్మణుని యొక్క విలాపము శ్రీరాముడు విన్నాడు. ఆయన కూడా మిగుల దుఃఖ సంతప్తుడయ్యాడు. ఏమిటి నా రాజ్యంలో నాకు ఈ అపకీర్తి, నేనేం పొరపాటు చేశాను, నేనేం తప్పు చేశానని మంత్రులను వశిష్ఠ వామదేవాది బ్రాహ్మణులను అందరినీ పిలిపించాడు. ఏమిటిది, దీనికి జరిగిన ఈ విధంగా ఇంత ఘోరం జరగడానికి కారణం ఏమిటిది అని చెప్పి తన సోదరులను పురప్రముఖులను పిలిపించను. ఏమైనా తను తప్పు చేస్తే అది కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో పిమ్మట 8 మంది బ్రాహ్మణులు వశిష్ఠ మహర్షితో గూడి ఆ సభలో ప్రవేశించి దైవ సమానుడైన మహారాజులకు జయమగుగా కాని ఆశీస్సులు పలికిరి. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు, నారదుడు మొదలగు విప్రోత్తములు అందరూ సుఖాసీనులైరా అయ్యారు. అంటే వాళ్ళ వాళ్ళ ఆసనాల మీద కూర్చున్నారు. అనంతరం శ్రీరాముడు అతడికి విచ్చేసిన మహర్షులందరికీ అంజలి ఘటించి అభివాదమునర్చెను. అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసి మంత్రులను పురప్రముఖులను వారి వారి యోగ్యతలకు అనుగుణముగా ఆదరించను. ఎవరెవరిని ఏ విధంగా సత్కరించాలనో ఆ విధంగా సత్కరించి సభలో ఆసీనులైన వాళ్ళందరికీ కూడా పుత్రవియోగ దుఃఖితుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనను తప్పుపట్టుచూ పలికిన మాటలను అన్నింటినీ వివరించను. ఆ బ్రాహ్మణుడు ఏ పల్లెటూరులో నివసిస్తున్నాడో ఆయన వచ్చి ఈ రోజు తన కుమారుడు చనిపోయాడని, ఈ ఇక్ష్వాకు వంశ రాజుల పుణ్య పరిపాలనలో ఎన్నడూ జరగనిది ఘోరం జరిగిందని, మరి నేను పాపం చేశానా, ఈ రాజు పాపం నాకు చుట్టుకున్నదా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. దీంట్లో ఒక విషయం ఏం తెలుస్తుందంటే, మనకు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మనం ఎటువంటి రాజును ఎన్నుకుంటే ఆ పాప ఫలితాన్ని కూడా మనం అనుభవించాలి. ఒక మహాత్ముని మంచివాడిని ఎన్నుకుంటే దానికి వచ్చేటువంటి సుఖ సౌఖ్యాలు మనము మన ముందు తరాల వాళ్ళు అనుభవిస్తారు. దుర్మార్గులను డబ్బుల కోసమో లేకపోతే ఏదో ప్రలోభాల కోసమో లేకపోతే మన చుట్టమను ఏదో అని చెప్పేసి దుర్మార్గుడిని ఎన్నుకున్నట్లయితే తద్వారా ఈ ప్రజలందరూ ఆ పాప ఫలితాన్ని పంచుకొని వాడు చేసే దుష్కృత్యాల యొక్క భాగాల్ని పంచుకొని వాళ్ళు వాళ్ళ ముందొచ్చే తరాలు కూడా దుఃఖాల్ని అనుభవించవలసి వస్తుంది. రాజు చేసిన పాపాలు పంచుకోవాలి, రాజుని ఎన్నుకున్న పాపాన్ని కూడా పంచుకోవాలి. అవన్నీ కూడా మనం వెంబడి వస్తుంటాయి. మనం అనుకుంటాం నేను ఏం పాపం చేయలేదు అని మనం అనుకుంటాం. ఏం పాపం నువ్వు చేస్తేనే కాదు, నువ్వు ఆ పాపానికి ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ఆ పాప కృత్యాలు ఆచరించేటువంటి వాడికి వత్తాసుగా నువ్వు పలికినట్టయితే నువ్వు కూడా దాంట్లో భాగస్వామి అవుతావు, ఆ కర్మఫలాల్ని అనుభవించడం లోపల. అందుకోసమే బ్రాహ్మణుడు ఈ రాజు చేసినటువంటి పాపం నాకు తగిలింది అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇదంతా ఇట్లా బ్రాహ్మణుడు తన కుమారుని యొక్క మృత్యువుకు నన్ను బాధ్యుని చేశాడు, ఇవి విలపిస్తున్నాడు. దయనీయమైనటువంటి ఆయన బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మరి నేను ఇప్పుడు ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి, నేను చేసినటువంటి దోషం ఏమిటి, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని వాళ్ళందరితోటి సమాలోచన చేస్తున్నాడు. ఈ మహర్షుల సమక్షంలో జరిగేటువంటి ఈ సమాలోచనలో నారద మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఒక శుభమైనటువంటి కొన్ని మాటల్ని చెప్తున్నాడు. మహారాజా రఘురామ, ఈ బాలునకు అకాల మరణం ఎట్లు ప్రాప్తించదనో తెలిపెదను వినుము. నేను చెప్తా విను. నా పలుకులను విన్న పిమ్మట అవశ్య కర్తవ్యమును ఆచరింపుము. నేను చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత నీవు చేయవలసినటువంటి పని ఏందో నువ్వు చెయ్యి. ప్రభు పూర్వము కృతయుగమనందు నిరాహారాది దీక్షలను పాటించుతూ కాయక్లేశాదులకు తట్టుకొనుచు బ్రాహ్మణుడు మాత్రమే తపమాచరించుతుండేది వారు. నాడు బ్రాహ్మణుడు కానివాడు ఏ విధముగానూ తపశ్చర్యకు అర్హుడు కాడు. ఆ కృతయుగము తపఃప్రభావములచే చెజరిల్లుచుండేది. అందు బ్రాహ్మణుల పాత్ర ప్రధానముగా ఉండేది. ఎవరిలోనూ అజ్ఞానం ఆవరించి ఉండేది కాదు, అందరూ జ్ఞానులై ఉండేది వారు.
అందువలన ఆ యుగమున అకాల మరణములు లేకుండెడివి. అందరును భూత భవిష్యత్ వర్తమానములను దర్శింపగలిగి ఉండిది. కృతయుగమునకు పిమ్మట వచ్చేది త్రేతాయుగమునందు జన్మించిన మానవులలో దృఢకాయులైనటువంటి క్షత్రియులు ప్రాధాన్యం కలిగి ఉంటారు. వారును బ్రాహ్మణులతో పాటు తపశ్చర్యలను నడుపుతుంటారు. కృతయుగములో నుండి క్షత్రియులు తప ప్రభావం చేత పరాక్రమ మూలములను త్రేతాయుగములోని వారి కంటను అధికులు. అంటే ఇప్పుడు ఉండే వాళ్ళకంటే కృతయుగంలోని వాళ్ళు అధికులు. ఈ విధముగా కృతయుగమునందు బ్రాహ్మణులు ఉత్కృష్టులై ఉండిరి. క్షత్రియులు మాత్రం వారి తర్వాతి స్థానమును వహించి ఉండిరి. కానీ ఈ త్రేతాయుగమునందు ఆ ఉభయులను సమప్రాధాన్యము కలిగి ఉండిరి. ఈ త్రేతాయుగ లక్షణాలను బట్టి ఆ క్షత్రియులు బ్రాహ్మణులు సమప్రాధాన్యం కలిగి ఉన్నారు. ఇప్పుడు అప్పుడు మనవు మొదలగు ధర్మ ప్రవర్తకులు బ్రాహ్మణ క్షత్రియులలో న్యూనాధికములు ఎక్కువ తక్కువ లేనట్లు గుర్తించిరి. సర్వలోక సమ్మతమైన చాతుర్వర్ణ్య వ్యవస్థను నెలకొల్పిరి. ఎప్పుడు చూసినా మన పురాణాల్లో కులాలు ఉన్నట్టు ఎక్కడా లేదు. వర్ణాలు మాత్రమే ఉన్నాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు మాత్రమే ఉన్నాయి, కానీ కులాలు ఎక్కడ కూడా లేవు. వీళ్ళు ఆ కులం వాళ్ళు, వాళ్ళు ఈ కులం వాళ్ళు, వీళ్ళు ఈ కులం వాళ్ళు అనేది లేదు. ఈ కులాలు వచ్చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్లకు ఈ దేశాన్ని చీల్చడానికి చాలా ఒక మంచి ఇది ఒక ఉపాయం దొరికింది వాళ్ళకు. కులాల ద్వారా చీల్చి చెండాడొచ్చు ఈ దేశాన్ని అని చెప్పేసి వాళ్ళు ఇంకా మనకు తెలిసిన చిన్నప్పుడు ఏదో 10 కులాలు 5 కులాలు 10-12 కులాలు ఉండేవి ఒక ఊళ్ళో. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక కులాన్ని మళ్ళీ ఆ కులంలో ఉపకులాల్లో మళ్ళీ డివిజన్స్, సబ్ డివిజన్స్ అని అన్నట్టు చేసి 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 ఒకరిని చూస్తే ఒకడు భయంకరమైనటువంటి కోపంతో కొట్లాడుకునేటట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్ని అందిపుచ్చుకొని ఈనాడున్నటువంటి మన రాజకీయ నాయకులు, మన పాలకులు కూడా దాన్ని ఇంకింత కొంచెం ఎక్కువ చేస్తున్నారు. దాన్ని కొంచెం ఇంకా ఎక్కువ చేసి చేస్తున్నారు. ఏకోవశి సర్వభూతాంతరాత్మ, అన్ని ప్రాణుల్లో జీవించేటువంటి పరమేశ్వరుడు ఒక్కడి అనేటువంటిది వేదంలో చెప్పబడితే, ఆ తర్వాత వర్ణాలు లోక వ్యవహారం కోసం ఏర్పడి లోకాన్ని సక్రమంగా చేయడానికి ఏర్పడితే, ఆ తర్వాత వీళ్ళందరూ కులాల్ని వచ్చి కులాలు కొన్ని ఎన్నున్నాయో కులాలు ఇప్పుడు లెక్క తెలియదు, వందలు వేల వరకు వచ్చినాయి కులాలు. అంటే వేల చీలికలు చేసేసారు ఈ దేశాన్ని అంతా కూడా. చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉన్నది ఆనాడు. త్రేతాయుగమునందు యజ్ఞాది ధర్మములకును ప్రాధాన్యము కుదురుకొను, అధర్మావరణము తొలగును. కృతయుగంలో తపస్సు అయితే త్రేతాయుగంలో మరి యజ్ఞ ధర్మములకు ప్రాధాన్యము కుదురుకును, ఆ ధర్మావరణము తొలగును. భూతలమున చతుర్ధాంశమున అధర్మం ప్రవర్తిల్లును. ఎట్లయినా ఒక పావంతు అధర్మం అనేది రావడానికి అవకాశం ఏర్పడ్డది. ఆ అధర్మ ప్రభావమున జనులలో తేజస్సు మందగించును. కృతయుగమున జీవనోపాధికి సాధనములైన వ్యవసాయము మొదలగు రజోగుణ సంబంధమైన కర్మలు అమృతము అని పిలువబడుచు వచ్చినవి. అవి మలము వలె అత్యంత నింద్యములు, అనగా కృతయుగము సత్వగుణ ప్రధానమైనది. కానీ త్రేతాయుగమున ఆ అమృతమే రజోగుణ సంబంధ కర్మలే భూమండలమున స్థిరపడెను. త్రేతాయుగములో 4వ వంతు అధర్మం ప్రవర్తిల్లుట వలన కృతయుగములో వారి కంటే త్రేతాయుగములో వారికి ఆయుః ప్రమాణము తగ్గినది అని చెప్పి నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు. యుగ ధర్మాల్ని గురించి చెప్తున్నాడు. త్రేతాయుగమునందు భూతలమున అధర్మ ప్రభావం నడుచున్నను, దాని దుష్ప్రభావం పడకుండుటకై సత్యవచనుడు ధర్మనిరతులు మాత్రము శుభకార్యములని ఆచరించుతూ వచ్చిరి. ఆ అధర్మం అనేది దాని ఛాయ మన మీద పడకూడదు, ఆ దుష్టమైనటువంటి సంఘటనలు సంభవించకూడదు అంటే మనము సత్యాన్ని ధర్మాన్ని తప్పకుండా కాపాడుతూ ఇతరులచే అనుసరింపజేస్తూ దాన్ని రాజులు క్షత్రియులు సువ్యవస్థితంగా ఉంచుతూ ఉండడం వల్ల కొంతవరకు శుభం జరిగింది. ఇతర వర్ణముల వారు వైశ్యులు శూద్రులు వారికి సేవలు వనర్చుచుందురు. ఈ 4 వర్ణములలో వారిలో వైశ్య శూద్రులకు ఈ సేవాధర్మమే స్వధర్మముగా పరిగణింపబడినది అని ఈ విధంగా ఇదంతా ప్రక్షిప్తం అని చెప్పాను. కాబట్టి మీరు దాంట్లో ఎవరైనా అనేక అనుమానాలు దీంట్లో తీసుకొని వచ్చి మనం గందరగోళ పరిస్థితుల్లో పడవద్దు. ఎందుకంటే పూర్వమే
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా గుణకర్మ విభాగశః అని చెప్పాడు. గుణాల్ని కర్మల్ని అనుసరించి, ఆ గుణాలు లేకుండా, ఆ కర్మలు లేకుండా, ఆ కులంలో, ఆ వర్ణం లోపట వాడు ఉంటే ప్రయోజనమేమిటి, లేకుంటే నష్టమేమిటి. కాబట్టి ఆ గుణకర్మల్ని అనుసరించి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతోన్నతమైనటువంటి స్థితులను పొందిండ్రు అనేది మనకు పూర్వం నుంచి వచ్చింది. ఈ ప్రక్షిప్తం దీంట్లో పెట్టడం వల్ల ఏమిటిది, అది వర్ణాల పట్ల ఉండేటువంటి కొంచెం ఒక చులకన భావం దీంట్లో ప్రవేశపెట్టినట్లయి రామాయణానికి ఒక ఇబ్బందికరమైనటువంటి భాగంగా ఇది ఉంది. వైశ్యులకు మాత్రము శుశ్రూష కంటెను కృషి వాణిజ్యాదులే పరమధర్మములయ్యను. అట్లే శూద్రులకును మిగిలిన 3 వర్ణముల వారికి సేవించుడే స్వధర్మముగా భావింపబడను. అంటే వ్యక్తులు ఇక అట్లే ఆ వర్ణంలో పుట్టిన వాళ్ళు అదే విధంగా జీవించాలి అనేటువంటిది ఒక భావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కానీ ఒక అరుంధతి లాంటిది, ఒక వాల్మీకి లాంటి వాళ్ళు, ఇంకా ఎంతో మంది ఋషులు, ఒక శబరి, గుహుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంతో ఉన్నత స్థితులకు ఎదిగినటువంటి వాళ్ళందరూ ఆ కులాన్ని ప్రధానంగా ఎవరు చూడలేదు. క్షత్రియుడై బ్రహ్మర్షి అయి లోకానికంతా పూజ్యుడైన విశ్వామిత్రుడు, ఇట్లా వాళ్ళ యొక్క గుణకర్మల చేత వాళ్ళు ఉన్నతోన్నతమైనటువంటి శక్తులను సాధించి లోకంలో ఉత్తమ స్థితిలోకి ఎదిగిపోయారన్నట్టు. ఎవరైనా ఉన్నతమైనటువంటి సౌశీల్య గుణాలు ఉన్నట్టయితే వాళ్ళు ఉత్తములనిగానే మనం చెప్పుకోవచ్చు. అవి ఈ ఉన్నత కుటుంబాల్లో జన్మించినప్పటికీ కూడా ఆ గుణాలు శూన్యమైతే వాళ్ళు అధములుగానే మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రక్షిప్త భాగం అన్నారు కాబట్టి మీకు కొన్ని సందేహాలు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందు ఇవన్నీ వివరిస్తున్నాను. లేకపోతే నేను కొత్తగా ఈ కథలని మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. శూద్రులకు మిగిలిన 3 వర్ణముల వారిని సేవించుడే స్వధర్మముగా భావింపబడెను. త్రేతాయుగము యొక్క అవసాన కాలములో త్రేతాద్వాపర యుగముల సంధికారమున వైశ్య శూద్రుల యొక్క అధర్మ ప్రవర్తన ప్రబలం అగుడచే బ్రాహ్మణ క్షత్రియులకు క్షీణదశ ప్రారంభమైనది. ఏలన బ్రాహ్మణ క్షత్రియులకు వైశ్య శూద్రులతో సంసర్గజనితమై అయిన దోషం ఏర్పడుటచే వారికి క్షీణదశ ప్రాప్తించను. ఇదంతా కూడా ఒక క్షీణదశ ప్రాప్తించడానికి కారణాన్ని గురించి వివరిస్తున్నాడు అన్నట్టు నారదుడు ఈ విధంగా చెప్పడం అనేది ఒక ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మన పురాణాల్లో ఏ ఇతిహాసాల్లో కూడా లేదు. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయకూడదు. ఇది జరిగిన కథను కథలాగానే తెలుసుకుని వెళ్ళిపోదాం. త్రేతాయుగాంతమున ఆ ధర్మము యొక్క 2వ పాదము ప్రవేశించును. అప్పుడు ఆ కాలమున ద్వాపర యుగముగా వ్యవహరింపబడును. పురుషోత్తమ ద్వాపర అంటే 2 గతించినాయి, 2 భాగాల ధర్మం గతించిపోయింది, ఇంకా 2 మిగిలి ఉన్నాయని ద్వాపరం చెప్తుంది. పురుషోత్తమ ఈ త్రేతాయుగము ముగిసిన పిమ్మట ద్వాపర యుగమున అధర్మము అనుతము ప్రబలములగును. ఆ ద్వాపర యుగమునందు వైశ్యులను తపశ్చర్యలకు పూనుకొందురు. ఆ 3 యుగముల యందు కృత త్రేత ద్వాపర యుగముల యందును క్రమముగా 3 వర్ణముల వారికి తపమాచరించు అధికారము కలుగును. నరోత్తమ ఈ విధముగా 3 యుగముల యందును క్రమముగా 3 వర్ణముల వారును నిష్ఠానియములతో తపశ్చర్యలను ఆచరింతురు. కానీ యుగధర్మమును అనుసరించి శూద్రునికి మాత్రము తపస్సును ఆచరించు అధికారము లభింపదు. అయినను నిమ్నవర్ణముల వారు కూడా తీవ్రమైన తపస్సులకు దిగుదురు. రాబోవు కలియుగమునందు శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడును. రాజా ద్వాపర యుగమునందు శూద్రుడు తపస్సు చేయుట ఏమాత్రము ధర్మము కాదు. ఇక త్రేతాయుగము వారికి తపశ్చర్యాధికారమును గూర్చి చెప్పనేలా. మహారాజా, ప్రస్తుతము నీ రాజ్యమున ఏదేని ఒక చోట శూద్రుడు అధర్మపరుడై తపస్సు చేయుచుండును. ఇది ముమ్మాటికి నిజము. ఈ బాలమరణమునకు అదే ప్రబల కారణము. ఒక రాజు యొక్క దేశమున గాని నగరమున గాని బుద్ధి లేని వాడు అధర్మమునకును అకృత్యమునకును తనకు అర్హత లేని కార్యమునకు ఒడిగట్టినచో ఆ రాజ్యము అలక్ష్మికి నిలవగును. అంటే రాజ్య సంపదలు నశిస్తాయని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఒక విశాలమైనటువంటి హృదయంతో మనం ఆలోచన చేసినప్పుడు, మన పురాణాలని పరికించినప్పుడు, వేద శాస్త్రాలు చూసినప్పుడు అక్కడెక్కడ కూడా వర్ణాలే అని ఉన్నాయి. ఇంకా ఆ వర్ణాల్లో కూడా ఇట్లా ఎవరైతే క్రమ పరిణామంగా ఉన్నత స్థితిని చెందొచ్చు, వాళ్ళ యొక్క గుణశీలాదులను పెంచుకుని, వాళ్ళ నియమనిష్టలని పెంచుకుని వాళ్ళు ఉత్తములుగా కావడానికి అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఈ విధంగా చెప్పలేదు. ఆ రాజు కూడా నరకం పాలగును, ఇది వాస్తవము. కానీ ధర్మముగా ప్రజలను పరిపాలించు రాజునకు వేదాధ్యయనము తపస్సు సుకృత కర్మలు చేయనట్టి ధర్మాత్మల యొక్క పుణ్యఫలములో 6వ భాగము చెందును. తపశ్చర్యాది పుణ్యకర్మల ఫలములలో 6వ భాగం పొందునట్టి రాజు ప్రజలను ఎట్లా రక్షింపకుండును.
కావున పురుషోత్తమా, ఈ విషయము నీవు నీ రాజ్యమునందు అంతటను గాలింపు. ఎక్కడనైనను అధర్మ కార్యము నీ కంటబడినచో దానిని నివారించుటకు ప్రయత్నింపుము. నరశ్రేష్ఠ, అట్లునర్చినచో ధర్మం వర్ధిల్లును. అంతేకాదు నీకును ప్రజలకు ఆయుర్వృద్ధి జరుగును. ఈ బాలుడు పునర్జీవితుడగును అని చెప్పాడు. దీన్ని తెలిసినటువంటి ఆ ఋషి అది ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని చెప్పని కూడా ఆయనకు సామర్థ్యం ఉంది, ఆయన చెప్పలేదు. నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా అమృతమయం తదా ప్రహర్షం అతులం లేభే లక్ష్మణం చేదమబ్రవీత్. ఇటువంటి కథలు వచ్చినందుకు రామాయణాన్ని గురించి విమర్శించే వాళ్లకు చాలా చక్కని అవకాశాలు దొరికాయి. ఒక రామాయణం విషవృక్షము అని చెప్పే ఒక గ్రంథమే రాయడానికి, రాముణ్ణి గురించి లేనటువంటి అవాకులు చెవాకులు పేలడానికి ఎంతో మందికి అవకాశాలు లభించాయి. దాంతో ఈ లోకమంతా కూడా రాముణ్ణి అధర్మపరుడుగా చిత్రించేందుకు ఒక అవకాశం లభించింది దీనివల్ల. కాబట్టి రాముడు ఎప్పుడు కూడా అటువంటి పని చేయడు. ఈ కథను కథామాత్రంగా మాత్రమే తెలుసుకోండి. దీన్ని వదిలేయాలని అనుకున్నా కానీ దీంట్లో ఉండేటువంటి విషయం మీరు ఎక్కడైనా చూసి మాకు మీరెందుకో చెప్పలేక దాన్ని దాటవేశారు అని మీరు అనుకుంటే బాగుండదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నారదుడు పలికినటువంటి ఈ వచనాలు శ్రీరామునికి అమృతమయమైనటువంటి ఈ మధుర భాషణగా తోచిందట. సంతుష్టుడై లక్ష్మణునితో ఇట్లు నిడివెను. సౌమ్యాని ఇష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణోత్తముని కడకు వెళ్ళి ఆయనను ఊరడింపుము. నీవు పుత్రమరణంతో ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఊరడించు. నీ పుత్రుడు మళ్ళీ బ్రతుకుతాడని చెప్పు. మృతబాలుని కళేబరము తైలద్రోణి యందు పెట్టింపుము. తైలద్రోణిలో పెట్టిస్తే ఇంకా కొన్ని రోజుల పాటు కొన్నేళ్ల పాటు ఆ శరీరం చెడిపోకుండా ఉంటుంది. నాయనా సౌమిత్రి, ఆ బాలుని కళేబరము దెబ్బతినకుండానట్లుగా దానిని సుగంధములతోడను సువాసనలు గల తైలములతోడను భద్రపరచున్నట్లు చూడుము. నిపుణులైన వారి చేత దానికి భద్రత కల్పించుతూనే తదవయవములు యథాతథముగా ఉండునట్లుగాను రూపం మారిపోకుండానట్లుగాను తగు జాగ్రత్తలు తీసుకోవలను. ఆ చెయ్యి కదిలిస్తే కదిలేటట్టు, కాలు కదిలిస్తే కదిలేటట్టు ఉండాలి. పట్టుకొని అట్లే పోయి శవం కట్టెలాగా మారిపోయిందని అన్నట్టు ఉండకుండా దానికి నిపుణులైనటువంటి వాళ్ళు దాని విషయం చూస్తారు. వాళ్ళను తీసుకుని వెళ్ళి ఆ బ్రాహ్మణుని ఓదార్చి ఈ విధమైనటువంటి పనులన్నీ నువ్వు చూడు నాయనా అని చెప్పేసి లక్ష్మణుడికి చెప్పాడు. మహాయశస్వి అయిన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు ఇట్లు ఆదేశించిన పిదప ఆ ప్రభువు పుష్పకమా విచ్చేయమని మనస్సు చేతనే ఆజ్ఞాపించను. స్వర్ణ నిర్మితమైన ఆ పుష్పక విమానము శ్రీరామచంద్రుని యొక్క అభిప్రాయమును ఎరిగి క్షణకాలములో ఆ ప్రభువు చెంతకు చేరును. క్షణం లోపట ఆ శ్రీరాముని దగ్గరికి వచ్చేసింది. ఆయన సంకల్పం కోరితే, సంకల్పం చేస్తే వచ్చేటువంటి దివ్యశక్తి కలిగిన విమానం అది కాబట్టి ఆ విధంగా వచ్చేసింది. ఆ విమానము ప్రణమిల్లి మహారాజా, ఇదిగో నేను విచ్చేసిదిని, నేను నీ సేవకుడను, మహాబాహు నా కర్తవ్యమును తెలుపుము అని మనుష్య భాషణతోటి పలికిందట. దైవ నిర్మితమైనటువంటి ఆ యంత్రంలో ఆ ప్రాణశక్తిని నిక్షిప్తం చేసి పెట్టారట. అది పలికింది. నా కర్తవ్యమును తెలుపుము. అంతటా ఆ ప్రభువు పుష్పకమును పలికిన వినమ్ర మధురవచనములను విని ఆ మునీశ్వరులకు నమస్కరిస్తూ ఆ విమానమును అధిరోహించను. అందరికి అక్కడ ఉండేటువంటి మునీశ్వరులకంతా వీడుకోలు చెప్తూ వాళ్ళకు నమస్కరించి వాళ్ళ అనుజ్ఞ తీసుకుని దానిపైన అధిరోహించాడు, ఎక్కాడు. పిమ్మట ఆ స్వామి ధనుర్బాణములను తూణీరములను దివ్యకాంతులతో మెరయిస్తున్న ఖడ్గమును గైకొని నగర రక్షణ బాధ్యతను లక్షణ భరతులకు అప్పగించి అతడి నుండి బయలుదేరును. స్వయంగా తానే వెతకడానికి వెళ్ళాడు. ఎక్కడ ఇటువంటి అక్రమం జరుగుతుంది అంటే ఆ ఋషి చెప్పినట్టు ఎక్కడ జరుగుతుంది దాని తొలుత తెలుసుకోవాలి. కాబట్టి త్వరగా గమనం కలిగినటువంటి పుష్పక విమానాన్ని అధిరోహించి అన్ని ప్రాంతాల వైపు చూడడానికి ఆయన బయలుదేరుతున్నాడు. మొట్టమొదట ఆ ప్రభువు శూద్ర తపస్వి కొరకై పడమర దిశయందు అంతటను గాలించి క్రమముగా మంచుచే కప్పబడిన ఉత్తర దిశకు చేరును. ఆ దిశయందును ఏమాత్రమూ కృత్యములు జరగకుండుటను గమనించి ఆ మహారాజు తూర్పు దిక్కునందు అంతటను పూర్తిగా అన్వేషించను. పుష్పక విమానమునందున్న మహాబాహువు ఆ ప్రభువు సదాచార సంపన్నులతో ఒప్పుచు అద్దము వలె నిర్మలముగానున్న ఆ తూర్పు దిశను గమనించను. ఆ పుష్పక విమానం ఎక్కి నలువైపులకు వెళ్ళాడు. పడమటికి
ఉత్తరానికి, తూర్పుకు వెళ్ళాడు. ఎక్కడ కూడా నియమ నిష్ఠాపరులైనటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. ఎక్కడ ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నట్టు ఆయనకి ఎక్కడ గోచరం కాలేదు. ఆయన ఇంకా మళ్ళీ వెతుకుతున్నాడు. అప్పుడు ఏం చేశాడు? తన అన్వేషణను దక్షిణ దిశకు మరల్చను. దక్షిణ ప్రాంతంలో చూద్దాం, ఎవరైనా ఉంటారేమో, ఇంకా 3 వైపులు అయితే లేరు అంటే దక్షిణ దిశలో తప్పకుండా ఉంటారు అటువంటి భావంతో పుష్పకాన్ని దక్షిణ దిశకు వెళ్ళనిచ్చాడు. ఆ దిశయందు శైవల పర్వతమునకు ఉత్తర భాగమున గల ఒక మహాసరస్సు ఉంది. శైవలం అనే ఒక గొప్ప పర్వతం ఉంది. ఆ పర్వతానికి ఉత్తర భాగంలో ఒక గొప్ప సరస్సు ఉంది. అదంతా పుష్పకంలోంచి శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు. అదంతా కనిపిస్తుంది. శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు ఆ సరస్తీరమును తీవ్రముగా తపస్సునర్చుతున్న ఒక తాపసిని చూచెను. ఆ సరోవర తీరం లోపట ఘోరంగా తపస్సు చేస్తున్నటువంటి ఒక తపస్విని చూశాడు. ఆ తపస్వి అధోముఖుడై వ్రేలాడుచుండెను. ముఖం కిందికి చేసి వ్రేలాడేటట్టు తపస్సు చేస్తున్నాడు. అంతటా రఘువీరుడు తీక్షణముగా తపస్సు చేయుచున్న ఆ పురుషుని సమీపించి ఇట్లను, ఘోరంగా తపస్సు చేస్తున్నటువంటి ఆ పురుషుని దగ్గరికి వెళ్ళి శ్రీరామచంద్రుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఆయనను. ఏమని? ఓ వ్రతనిష్టాగరిష్ఠుడా, నీవెంతయూ ధన్యుడవు. తపోవృద్ధుడా, నీ జన్మ ఎట్టిది? ఏ జాతి వాడవు? నీ శక్తి సామర్థ్యములు దృఢమైనవి. కుతూహలములతో నిన్ను ఎట్లు అడుగుచున్నాను. నేను దశరథుని కుమారుడను. నా పేరు శ్రీరాముడు. నీవు ఇట్టి తీవ్రమైన ఇట్టి తపస్సు ఎందులకు ఆచరిస్తున్నావు అని చెప్పి అడిగాడు. నీవు ఏ జాతి వాడివి? ఎందుకోసం తపస్సు చేస్తున్నావు? నేను శ్రీరాముణ్ణి, నీ విషయం తెలుసుకోవడానికి అడుగుతున్నానని చెప్పి ప్రశ్నించాడు. నీవు కోరుచున్న ఆ వరమేమి? ఏం వరం కోరుకొని, నీవు ఏం కోరిక కోరుకొని ఇంత తీవ్రమైన తపస్సు చేస్తున్నావు? స్వర్గభోగములు కావాలనా, లేక వాటికంటే నువ్వు మించినవా? స్వర్గభోగాలా, ఇంకా వాటికంటే మించినవి ఇంకేమైనా కావాలని కోరా? ఇంతకు ఎన్నిమిత్తమై ఇంతటి తపస్సునకు పూనుకుంటివి? మొత్తం మీద నువ్వు ఏ కారణం చేత ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు? తాపసా, ఈ విషయములను నేను వినగోరుచున్నాను అని అడిగాడు అక్కడికి వెళ్ళి. అంటే తపస్వి, నీకు మేలగును గాక. నీవు బ్రాహ్మణుడవా, అజేయుడవైన క్షత్రియుడవా, 3వ వర్ణము వాడవైన వైశ్యుడవా, లేక శూద్రుడవా? నిజము పలుకుము. రాముడు ఈ విధంగా మాట్లాడడం అనేది ఆయన ఎప్పుడు చేయడు, కానీ మరి ఆ విధంగా ఈ ప్రక్షిప్తం అనుకున్నాం కాబట్టి ఈ భాగంలో అటువంటి చూపించారు. ఆ మహారాజు ఇట్లు అడిగిన పిమ్మట అధోముఖుడై తపస్సు చేయుచున్న ఆ వ్యక్తి దశరథ కుమారుడైన ఆ మహాప్రభునకు తన జాతిని గూర్చి, తన తపశ్చర్య గల కారణమును గురించి ఈ విధంగా తెలుపుతున్నాడు. ఏ విధంగా తెలుపుతున్నాడు? ఏమిటిది? తను తపస్సు చేయడానికి కారణం ఏమిటిది? ఈ విషయం అంతా కూడా చెప్తున్నాడు. క్లిష్టములైన కార్యములను సైతము సునాయాసముగా సాధింపగల శ్రీరాముడు పలికిన వచనములను వినిన పిమ్మట అధోముఖుడయ్యున్న ఆ తాపసి అట్లే ఉండి ఇట్లునుడు విను. అట్లే తల కిందికి వేసుకొని ఈ విధంగా అంటున్నాడు. మహాయశస్వివైన శ్రీరామ, నేను శూద్రజాతి యందు జన్మించిన వాడను. నా పేరు శంభుకుడు. ఈ శరీరముతోడనే దివ్యత్వమును పొందగోరుచున్నాను. శ్రీరామ, శూద్రుడనైన నేను దేవలోకమును జయింపదలచి ఇట్టి ఉగ్ర తపస్సుకు పూనుకొంటిని. నా పలుకులు నిజము. ఆ శూద్రుడు ఇట్లు మాట్లాడుచుండగానే రఘురాముడు నిర్మలమైన కాంతులచే మిరుమిట్లు గొలుపుచున్న ఖడ్గమును ఉర నుండి తీసి అతని శిరస్సును ఖండించెను. ఇది గురుశాపవశాత్తు చండాలుడైనటువంటి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించాడు సశరీరంగా విశ్వామిత్రుడు. రామాయణంలో ఉన్న కథనే అది. ఆయన తపస్సంతా దారబోసి క్షత్రియుడు బ్రహ్మ ఋషిత్వాన్ని పొందాడు. మరి అనేకమైనటువంటి మహాత్మ్యాలతో కూడిన రామాయణం లోపట ఇది ఈ విధంగా జోడించడం అనేది ఎవరో కొంతమంది చేసినటువంటి దానికి ఈ విధంగానే మనం అబాసు పాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మనలో ఉండేటువంటి వాళ్ళు తమ చాపల్యాన్ని అణుచుకోలేక ఏదో ఒకటి తీసుకొచ్చి కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని జత చేసి చెప్పడం వల్ల ఇటువంటి ప్రక్షిప్తాలు ఏర్పడి సమాజం లోపల అశాంతిని సృష్టిస్తాయి.
ఇప్పుడు ఈ ప్రశ్నించే వాళ్ళందరూ మీ రాముడు ఏం బుద్ధిమంతుడా ఈ విధంగా చేశాడు, దాంట్లోనే త్రిశంకుడు స్వర్గానికి వెళ్ళాడు, చండాలుడు వెళ్ళాడని ఉంది, చదువుకుని అతనికి స్వర్గానికి సృష్టికి ప్రతి సృష్టి చేసి స్వర్గాన్ని సృష్టించడం కథ లేదా, మరి ఇదెందుకు పెట్టారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ పుక్కిడి పురాణాలు రాసుకున్నారు అని చెప్పి ఇతరులు అనడానికి అవకాశం ఇస్తుంది ఇది. కాబట్టి మీరందరూ దీన్ని ప్రక్షిప్తంగానే భావించి దీంట్లో ఆయన ఆయన చెప్పగానే ఆయన మిరుమిట్లు గొలిపి ఖడ్గం తీసి ఖండించాడు అని చెప్పడం అది రాముని యొక్క సంస్కారానికి ఏదో ఒక లోటును తీసుకొచ్చే విధంగా చెప్పారు. ఆ శూద్రుడు హతుడైనందులకు అగ్నితో కూడిన ఇంద్రాది దేవతలను అందరూ శ్రీరామచంద్ర ప్రభువును భలే భలే అనుచు మాటి మాటికిని ప్రశంసించిరి. గొప్ప గొప్ప తపస్సులు వాళ్ళ తపస్సులు చేస్తూ ఉంటే ఇంద్రాది దేవతలు వాళ్లకు అనేక అవరోధాలు కల్పించి వాళ్ళ తపస్సులను భంగం చేసేవాళ్ళు. మరి ఒక శూద్రుడు తపస్సు చేస్తూ ఉంటే, ఘోరమైన తపస్సు చేస్తుంటే ఆయనకు ఏ విధమైన భంగం కలిగించలేకపోయారా వాళ్ళు? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతాయి. మీకు తలెత్తక ముందే నేనే మీకు చెప్తున్నాను. అద్భుతమైన పరిమళలతో ఒప్పుచున్న పుష్పములు గారుల తాకిడికి చెట్ల నుండి రాలెను. అప్పుడు అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పూలవాన కురిసెను. అంతట దేవతలు ఎల్లరూ మిగుల సంతుష్టులై సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్లనిది: సౌమ్యుడవు, ప్రజ్ఞాశాలి అయిన ప్రభువు, నీవు వనర్చిన ఈ కార్యము దివ్యమైనది, ఇది లోక కళ్యాణదాయకము. అందునూ నీవు ఇట్లు చేయడం వలన ఇతని తపస్సు భగ్నమైనది కనుక ఈ శూద్రుడు స్వర్గమునకు చేరదాలడు. కావున ప్రభువు ఇష్టమైన వరము కోరుకును. రాముని చేతిలో చచ్చిన వాడు ఎవడైనా స్వర్గానికి పోవలసిందే. ఆయన చేతిలో రావణాసురుడు గాని పరమ దుర్మార్గుడు గాని రాముడు వధించిండు అంటే ఆయన చేతిలో మరణము స్వర్గప్రాప్తికి హేతు. కానీ ఇతడు శూద్రుడైనందువల్ల స్వర్గానికి తపస్వి అయినందువల్ల శూద్రుడైనందువల్ల ఆ ఈయన చేసిన ద్రోహానికి స్వర్గప్రాప్తి లేదు అని చెప్పి అందరూ సంతోషపడ్డారని చెప్తున్నాను. నీకు ఇష్టమైన వరము కోరుకును. జితేంద్రియుడైన రఘురాముడు దేవతల వచనములను ఆదరిస్తూ ప్రాంజలి అయి ఇంద్రునితో ఇట్లు వచ్చించను. ఇంద్రునితోటి ఈ విధంగా చెప్తున్నాడు: నా యందు దేవతలు ప్రసన్నులైనచో ఆ బ్రాహ్మణ బాలుడు బ్రతుకుగాక. ఈ వరమును నాకు ప్రసాదించిన చారును, ఇదే నాకు ఉత్తమోత్తమైన వరము. నా వలన కలిగిన అపచారము చే ఆ బ్రాహ్మణుని ఏకైక పుత్రుడు ఆయుష్కాలము తీరకముందే మృత్యుదేవత చే యమలోకమునకు తీసుకుని పోబడిన వాడు. నీ సుతుని బ్రతికించదరు అని నేను బ్రాహ్మణుకు మాట ఇచ్చి ఇంటిని. అది అసత్యము కారాలు. ఆ బాలుని బ్రతికింపుడు మీకు మేలు కలుగును. ఎవరి కర్మానుసారం వాళ్ళు పెడతారు కానీ ఒకటి చేస్తే వీళ్ళు వెళ్ళిండ్రనే అనేది ఒక దీంట్లో కొంచెం అసంగతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రఘురాముని వచనములను విన్న పిమ్మట దేవతాశ్రేష్ఠులు మిగులు సంతుష్టులై ప్రసన్నుడైన శ్రీరామునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి: ప్రభువు, నీవు ఇంకా హాయిగా నుండుము. నేడే ఆ బాలుడు పునర్జీవితుడై బంధువులతో చేరి ఉన్నాడు. మహారాజా, నీవు ఈ శూద్రుని నిహతుని గావించిన క్షణముననే నీ ప్రభావమున ఆ బాలుడు సజీవుడైనాడు. ఇక మా వరముతో పనియే లేదు. నరశ్రేష్ఠ, రఘురామ, శుభములను పొందగలవు. నీకు మేలు చేకూరును. మేము అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమమును దర్శింపగోరుచున్నాము. మహాతేజస్వి అయిన బ్రహ్మర్షి దీక్షతో జలములనే చేయగా చేసుకుని తపశ్చర్యకు పూనుకుని 12 సంవత్సరములు గడిచినవి. ఆయన దీక్ష సమాప్తమైనది. రామ, ఆ మహర్షిని అభినందించుటకై మేము అతడికి వెళుచున్నాము అని ఆ మహాముని దర్శించుటకు నీవును రమ్ము, నీకు మేలగునని దేవతలు శ్రీరామచంద్రుని కూడా ఆహ్వానించారు. ఈ కథా వృత్తాంతం ఇంకా కొంచెం ఉంది. మనం దీన్ని రేపటికి పొడిగిస్తున్నాము. మీరు ఇది మీ యొక్క అభిప్రాయాల్ని, మీ యొక్క అనుభూతిని ప్రకటించమని కోరుతున్నాను. గురువు గారు, సుప్రభాతం. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగుంది కథలు. అదే త్రిశంకుది ఇక్కడ రాదు కదా, ఎలా వచ్చింది అని కొంచెం నేను నాకు కొంచెం డౌట్ వచ్చింది. త్రిశంకు ఈయన శంభూకుడు, ఈయన శంభూకుడు, ఈయన త్రిశంకుడు కాదు, శంభుకుడు. శంభూకుడు. ఓకే. అయితే గురుగారు ఒక చిన్న మాట, అంటే శనివారం కాదు శుక్రవారము లాస్ట్ లో నేను విన్నాను, ఎవరు సంస్కృతం క్లాసుల గురించి అడగడం విన్నాను. అయితే నేను హడావిడిగా ఎవరికి సమాధానం చెప్పలేకపోయాను. అమ్మ ఎవరైతే చెప్పారో సంస్కృత భారతి గురించి, మంచిదేనండి, నేను కాదనట్లేదు. నేను సంస్కృత భారతి నుంచే నేను 4 కోర్సులు చేశానండి. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద అని 4 చేయడం జరిగింది. మన శ్రీ గురుకుల్లోనే సంస్కృతం క్లాసులు ఉన్నాయి. రాత్రి 8 గంటలకి నేను తీసుకుంటున్నాను అనమాట ఆ క్లాసులు. నా పేరు శోభ అండి.
అలాగే 12 గంటలకి భగవద్గీత శ్లోకాలు విత్ మీనింగ్ వివరణతో సహా. ఊరికే శ్లోక పఠనం కాదు, శ్లోకంని అదేంటి మెమరైజ్ చేసుకోవడం కాదు, శ్లోకం విత్ మీనింగ్ అన్ని కలుపుకొని ఉంటుందన్నమాట. అలా అని సో ఎవరికైనా సంస్కృతం పట్ల ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 8 గంటలకి మన సంస్కృతం క్లాసుల్లో, మన ఫ్రీ గురుకుల్లో సంస్కృతం క్లాసులకి నమోదు చేసుకోవాల్సిందిగా నా ప్రార్థన. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం అమ్మా, సంతోషం. ఇంకెవరైనా చెప్పే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. మాకు కొంచెం సమయం తక్కువ ఉన్నందుకు. ఏమైనా మీకు ఏమైనా ఇవి ఉంటే నిస్సందేహంగా మీరు అడగొచ్చు. ఎందుకంటే వేరేదో మనసులో ఉంచుకుని దాన్ని అట్లే పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఏదో కొన్ని మనమే దాట వేసుకొని పోయినట్లు అనిపిస్తుంది. మ్యూట్ లో ఉన్నారండి లక్ష్మి. నమస్కారం గురుగారు. ఇవాళ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎంతటి ఉత్తమోత్తములకైనా అపనింద తప్పదు అన్న. అపవాదు అపనిందలు వస్తూ ఉంటాయి అన్న విషయం బాగా తెలిసింది దీంతో. నమస్కారం. సంతోషం తల్లి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ రోజు లవకుశుల గురించి శత్రుఘ్నుడు రామయ్యతో చెప్తారని అనుకున్నాను గురుగారు, కానీ ఆయన చెప్పలేదు. ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. అదే నేను కూడా ఇప్పుడు ఎట్లంటే వాళ్ళకుండే నిబంధనలు ఏంటో, మరి ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో జరిగేటువంటి వృత్తాంతాన్ని మరి ఎందుకు చెప్పలేదో నాకు కూడా కొంచెం ఇదే అనిపిస్తుంది. శత్రుఘ్నుడు అన్ని విషయాలు విని తెలుసుకుని కూడా అన్నయ్యతో చెప్పడానికి ఏమైనా జంకాడా ఎందుకో తెలియలేదు. కానీ నెక్స్ట్ పార్ట్ కూడా శూద్రుని చంపారు రామయ్య అంటే అది చాలా దారుణంగా ఉంది గురుగారు. అసలు జరగట్లేదు. తప్పు చేస్తే చంపారు అంటే రావణాసుడికి అంత టైం ఇచ్చిన స్వామి జస్ట్ తపస్సు చేస్తే ఎందుకు చంపేస్తారు? చంపరు కదా. చంపరు. ఇది మన ఇటువంటి విషయాలన్నీ కూడా కొన్ని ప్రక్షిప్తాలు చేసి కొందరు తమ ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి పెట్టినట్టే కనిపిస్తుంది. వాళ్ళు చేసిన పొరపాటు వల్ల అటు రామునికి ఇటు వాళ్ళ సమూహానికి అంతటికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విషయం చెప్పుకుంటే బాగుంటుంది స్వామి. ఇది చెప్పుకుంటే బాగుంది. ఇట్లా ఉంటది రామాయణ సంక్షిప్తమైందని చెప్పుకుంటే బాగుండే. ప్రక్షిప్తం అనేది చెప్పుకుంటే అంటున్నారు. ప్రక్షిప్తంలో ఈ సమాచారం ఉంటుంది కాబట్టి చెప్పదలుచుకోలేను అని ఉంటే కొద్దిగా బాగుండేదేమో. ఇంత చెప్పి అంటే మీకు రేపు ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్పడానికి కూడా అవకాశం ఉంటది కదా. అంతే కానీ అదే సరే సరే. అంటే మనకి కూడా తెలియాలి కదండి, ఇలాంటి వాళ్ళు ఇంతటి ఉత్తమాల మీద కూడా ఇలాంటి వస్తూ ఉంటాయి. ఇది జీవితంలో జరిగే ఒక సత్యము అన్న విషయం తెలిసినట్టు అనిపించింది నాకైతే. ఒక మంచి సమూహం లోపల ఒక వ్యక్తి వచ్చి చేసి ఎటువంటి ఈ అలజడి సృష్టించడానికి ఈ విధంగా యత్నం చేస్తారో దీనివల్ల